ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సాకారం చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ఇళ్ళు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. దీనిలో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 3 లక్షల గృహప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు అన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 400 గృహప్రవేశాలు నేడు చేస్తున్నట్లు దామచర్ల తెలిపారు. ఈ పథకం కింద చిన్న మల్లేశ్వర కాలనీలో నిర్మించిన ఇంటి గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలానే కేశవరాజు కుంటలో నూతనంగా నిర్మించనున్న ఇంటి స్థలాల శంకుస్థాపన పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PMAY 2.0 ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. జిల్లాలో 7,372 గృహాలు నిర్మించడం జరిగిందని, తన నియోజకవర్గంలో నూతనంగా 260 మంజూరు చేసినట్టు తెలిపారు. గతంలో 1,80,000 రూపాయలు ఇచ్చే రుణాన్ని BC SCలకు 50,000, STలకు 75,000, గిరిజన చెంచులకు 1,00,000 చొప్పున అదనంగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ గృహ నిర్మాణం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. జిల్లాలో 11,000 ఇళ్లు నిర్మించేందుకు 56 కోట్ల మంజూరు చేయటం జరిగిందంటూ తెలిపారు. నిర్మాణానికి ఎటువంటి అవరోధాలు ఏర్పడినా అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటూ కోరారు. హౌసింగ్ PD శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, RDO లక్ష్మీ ప్రసన్న, హౌసింగ్ AE నాంచార్ రెడ్డి, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లపల్లి ధనలక్ష్మి గాంధీ, కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిలియా, AMC మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, TDP నగరాధ్యక్షులు బండారు మదన్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. उमामहेश्वराभ्यां नमः। शुभमुहूर्तस्तु गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः। उद्दिष्टं तो उद्विचाच एते भूमिवारकाः एतेषां अवरोधेन ब्रह्मकर्म समारभे आग्नेय प्रदेशे उष्णादोष लग्नदोष परिहार स्थिरैरङ्गे स्तवागं सप्तानभिः यसेम देवैतं यदायुः नित्यसीदस्तुतिमङ्गलानि भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ब्रह्मन्तौ आदित्यवर्णं दोस्सुभारे सर्वाणि रूपाणि सप्तास् लास्ट हार देखिए ఆయన మంచి కమిషనర్ लक्ष्मी सरस्वती श्री लक्ष्मी वलक्ष्मी च प्रसन्न मम सर्वदा అన్నా ఎక్కడ్రా ఉండ అన్నీ ఒకే మా వెనకరంట రూపాయలు. అదేవిధంగా PVTG చెంచూస్కి అయితే 1,00,000 రూపాయలు చొప్పున అదనంగా
దానికి అవకాశం కలిగిస్తున్నారు. దాంట్లో 56 కోట్ల రూపాయలు. హౌస్ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. సో ఎవరికైనా ప్రతి కుటుంబానికి ఒక మంచి ఇల్లు ఉందంటే కనుక వాళ్ళకి సొసైటీలో చాలా గుర్తింపు ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఈ కలెక్టర్ కాకముందు హౌసింగ్ నుంచే వచ్చాను. మొన్నటి వరకు కూడా నేను హౌసింగ్ ఎండీగా ఉన్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ప్రతి చోట కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు పక్కా హౌసెస్ మీరు కట్టుకోవాలని చెప్తున్నాము. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకిస్తున్నటువంటి 1,80,000 రూపాయలు సరిపోవని చెప్పి ఎస్సీస్కి, బీసీస్కి, ఎస్టీస్కి, తర్వాత ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి ఇస్తున్న డబ్బు సరిపోదు కాబట్టి మళ్ళీ దీనికోసం వాళ్ళు అప్పు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఒక డిసిషన్ తీసుకుని 50,000 చెప్పిన ఎస్సీస్కి అండ్ బీసీస్కి, 75,000 ఎస్టీస్కి అండ్ ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి అందరికీ 1,00,000 రూపాయలు చొప్పున పెంచడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము అంటే అడిషనల్ అమౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కేవలం ఇప్పుడు మనకి 11,000 హౌసెస్ దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ అందరూ కలిపి సుమారు 11,000 హౌసెస్కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే సుమారు 56 కోట్ల రూపాయలు అదనముగా వాళ్ళకి లబ్ధి వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ 2 కోట్ల వరకనే ఇప్పుడు వరకు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఇది ఇంకా చాలామంది ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నా ఉద్దేశం ఏముందనంటే ఆల్రెడీ కొత్త స్కీమ్ వస్తుంది, అది 2,50,000 రూపాయలు. దాంతో మ్యాచ్ అవ్వడానికి పాతది ఆల్రెడీ శాంక్షన్ అయిన దాని మీద కూడా అడిషనల్గా ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా ఉంది. అంటే కొత్త స్కీము, పాత స్కీము రెండింటిని కూడా ఈక్వల్ చేసి సమానంగా దృష్టిలో చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా మనం ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ ఇప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుకోవాల్సి వస్తుంది. సో హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మీరు ఇక్కడ ఉంటారు, రేపొద్దున మీ పిల్లలు ఎదుగుతారు, ఆడపిల్లలు వస్తారు, ఒక పిల్లలు పెళ్లి చేయాలంటే కనుక హౌస్ ఉందా లేదా అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా మన గౌరవానికి సంబంధించినటువంటి. సో దయచేసి మీరు అందరూ కూడా కంప్లీట్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలా. దానికి కావాల్సిన ఏమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మీకు ఆల్రెడీ పీడీస్ ఉన్నారు, లోకల్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళతో ఎవరితోనే చెప్పి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ అవైలబిలిటీ లేదా, లేదంటే బ్రిక్స్ అవైలబిలిటీ లేదా, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ టీమ్ అవైలబిలిటీ లేదా, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మేము ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. బట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హౌస్ ఈజ్ ది ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. దయచేసి మీరు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉన్నారు అని అంటే కనుక ఈరోజు మేము ఒక హౌస్కి వెళ్ళి ఇనాగరేట్ చేసాము అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ ఆనందంలో అతను మేము పిలుస్తున్నా కానీ ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. దట్ ఈస్ ద ఎమోషన్ విచ్ వీ అటాచ్ టు ది హౌస్. సొంత ఇల్లు అనేటప్పటికి మనకి ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్. సో దయచేసి ఒక్కసారి మీరు ఒక ఇటుకేసి చూడండి, దాని మీద మీకు ఎక్కడ లేనటువంటి వ్యామోహం వస్తుంది. సో స్టార్ట్ చేసే వరకు మనం ఏమనుకుంటామంటే ఏదో కొంత ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా అనుకుంటాం. అలా అనుకుంటే ఎప్పుడు కట్టలేదు. సో ఒక ఇటుకేసి చూడు, ఆటోమేటిక్గా ఆలోచన కూడా మారుతుంది. సో ఓకే, ఇప్పుడున్న దాంట్లో కొంత సరిపెట్టుకుందాము, కొంత దాచుకుందాము, సరే ఇప్పుడు కొంత కడదాము అంటే వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందనుకో నలుగురు కూడా అరే ఇంత వర్క్ కట్టారు కదా కొంచెం చేయొద్దామని పక్కవాళ్ళు కూడా అంటారు. మీరు ఇలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే ఇప్పటికీ ఇల్లు కట్టారు. దయచేసి ఉన్న స్కీమ్ని ఉపయోగించండి. స్టేజ్ వైజ్ అయినా సరే ముందు కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా సంకల్పంతో చేసిన పని ఏది కూడా వెనకపోదు. కానీ కావాల్సింది ఏంటంటే సంకల్పం. దయచేసి ఈ 56 కోట్లు ఏదైతే అడిషనల్గా గవర్నమెంట్ మనకి ఇస్తుందో ఎస్పెషల్లీ ఈ ఒంగోలులో మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సీఎం గారు ఎందుకు చేపడుతున్నారని అంటే కనుక ఒక మెగా ఈవెంట్ కనుక పెట్టి ఇంతమంది 3 లక్షల మంది ఇల్లు కట్టుకునే పరిస్థితులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతమంది కట్టుకుంటున్నారు అని అంటే కనుక అది ప్రజలందరికీ కూడా తెలియాలి. అంటే గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో అంత పెద్ద కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దయచేసి ఎప్పుడైనా సరే మీరు అందరూ కూడా ఈ ఎస్పెషల్లీ ఒంగోలులో అదనంగా ఇచ్చినటువంటి డబ్బులతో పాటు మీరు ఇల్లు కట్టుకోవాలని
దాంతోపాటు మీ ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం పెంచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా స్టాఫ్కి అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేస్కి వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనం పోయిన 14-19లో దగ్గర 3,716 ఇళ్ళు ఆ టైంలో కట్టాం. దాంతోపాటు 4,600 టిట్కో హౌసెస్లో కూడా శాంక్షన్ చేయించాం. దాంట్లో పూర్తిగా ఈరోజు 80% టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేశాం. అది లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలిచారు. దాన్ని కూడా 2 నెలలు 3 నెలల లోపల అది కలిపి కంప్లీట్ చేసుకుంటే అక్కడ ఒక 4,500 మంది వరకు అక్కడ కూడా మన వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చారు. డబ్బులు కట్టారు, ఎవరైతే కట్టారో ఎవరైతే మన వెనక తీసుకోకుండా అలానే ఉంచారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గం వచ్చాక దగ్గర మనకి 400 ఇళ్ళు ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా 7,372 మన జిల్లాకి శాంక్షన్ అయితే దాంట్లో 400 మంది ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. దాంతోపాటు ఈ రోజుకు 260 కొత్తవి కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గృహాల్లో ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా కూడా మన స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకుంటే తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. ఆల్రెడీ మన పీడీ గారు అయితే వాళ్ళందరినీ కూడా పంపించారు. కింద డోర్ టు డోర్ కూడా వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా మన డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎవరికైతే కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుకునేటట్టుగా అప్లై చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి శాంక్షన్ చేయడానికి ఈరోజు ఉంది. ఈరోజు 2.5 లక్షల రూపాయలు అంటే ఇంకొక 50,000 60,000 వేసుకుంటే ముందు మన సొంత ఇల్లు ఒక స్లాబ్ తోటి 2 బెడ్రూములతోటి మనం మినిమమ్ మనం ఉండేదానికి వస్తువులతో చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈరోజు వచ్చే లోపల మన శ్రీనివాసరావు గారు, రమాదేవి వాళ్ళు కూడా ఈడే ఉన్నారు. ఇప్పుడే మన కలెక్టర్ గారు కానీ మేము అందరం కూడా పోయి వాళ్ళ గృహప్రవేశానికి కూడా పోయి వాళ్ళకి కీ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా పూజ చేసుకుని వచ్చాం. అదేవిధంగా కోటేశ్వరరావు అనే అతను ఈరోజు భూమి పూజ చేసుకున్నారు. వాళ్ళు కూడా 2,50,000 వాళ్ళకి అలాట్ చేసి ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా పోయించాం. వాళ్ళ 2 కుటుంబాలకు కూడా మనస్ఫూర్తిగా అందరూ తరఫున అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళు అదేవిధంగా ఆ స్పిరిట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా రండి, తప్పకుండా కూడా చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇంకా కూడా కట్టుకోవటం కానీ ఏదైనా చేసుకోలేకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ పథకాలైనా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ 6 పెట్టామో సూపర్ 6లో అన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వాళ్ళ చదువుకి ఈరోజు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు ఇంకా కొంతమంది తీసేసిన పెన్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవి కూడా తొందరలోనే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కావాలని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు కూడా మొత్తానికి ఇచ్చే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభూ కింద 20,000 రూపాయలు రైతులకు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఈరోజు మహిళలకి ఆ రోజు ప్రామిస్ చేశారు ఎన్నికలప్పుడు మహిళలకు అందరూ కూడా ఈరోజు ఉచితంగా ఎక్కడికైనా పోవటానికి మన రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మనం డీమార్ట్కి వెళ్ళేసి ఆ రోజు జిఎస్టీ దాని మీద వాళ్ళు జిఎస్టీ తగ్గిస్తున్నారో లేదో చూడటానికి అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తే ఫుల్ బాగా రష్గా ఉంది డీమార్ట్.
ఏది ఇంత రష్గా ఉందని చెప్తే ఇక్కడ కొంచెం డిస్కౌంట్ హోల్సేల్గా ఎక్కువ కొనుక్కొని వెళ్తారు అని చెప్పేసి అడిగితే కొంతమంది మహిళలు ఆడున్నప్పుడు వాళ్ళని పిలిచి అడిగారు, ఏ ఊరమ్మా అంటే ఒక ఆమె దర్శనింది. ఏ ఊరు నుంచి వస్తున్నామంటే ఇంకొకరిని అడిగితే వాళ్ళ అద్దంకి పక్కన ఎక్కడి నుంచో వచ్చారు. నలుగురిని అడిగితే నలుగురు కూడా మనకి దగ్గర 60 కిలోమీటర్ల అవతల వాళ్ళు వచ్చి కొంటా ఉన్నారు. ఏంది ఈ సరుకులు కొనడానికి మీరు అంత దూరం నుంచి వచ్చారా, 4,000 అక్కడ లేవా మీ దగ్గర సరుకులు అని చెప్పి అడిగా. ఎందుకయ్యా ఉచితంగా బస్సు ఉంది, బస్సులో వచ్చాం, ఇక్కడ తక్కువ వచ్చిందంట. ఆ తక్కువతోటి ఇక్కడ కనుక్కొని వెళ్తే 2 నెలలు మాకు పనికి వస్తాయని చెప్పి ఆ మహిళలు చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషం వేసింది. అక్కడికి ఇక్కడికి ఒక 1000 రూపాయలు మిగిలినా కూడా పేదవాళ్ళకి అది కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పథకాలు కానీ ఏదైనా కూడా ఈరోజు చిత్తశుద్ధితో మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఈరోజు మేము 14-19 ఇక్కడ ఉండే మీ అందరికీ కూడా తెలుసు, మెయిన్ రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా ఆ రోజు మనం వచ్చి వేసినవి. ఆ తర్వాత 5 సంవత్సరాలు మేము ఎవరు పట్టించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాతే మొత్తం లెక్కలు మనకు అడ్డ రోడ్లు ఏవైతే ఉన్నాయో అడ్డ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి అన్నీ చేస్తున్నాం. పోయిన కాలంలో చేసిన అప్పులు వాటి వల్ల ఇంకా సంపద సృష్టించడానికి వీటన్నిటి కూడా ఇబ్బందులు ఉండి కొంచెం స్లో అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ టర్ములో ఈ కేశరాజుకుంటలో మొత్తం రోడ్లు కానీ ట్రైన్లు కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మాటిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే పని ఒక చిత్తూరుతో చేస్తున్నాం. ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో ముందు వాళ్ళకి ప్రయారిటీగా వాళ్ళకి చేయాలనేది నా ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఏది వచ్చినా కూడా తొందరలోనే మనకి కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాక మేము అది కూడా కేశరాజుగుట్ట మెయిన్ రోడ్డు కూడా అది శ్రీనివాస థియేటర్ అక్కడి నుంచి కూడా ఇక్కడ ముతుముతులు పాడిపోయే వరకు డబుల్ రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. దాన్ని కూడా వేసారంటే నీటి కూడా వాల్యూ పెరుగుతుంది. ఆల్రెడీ మనం రోడ్లు వేసిన తర్వాత అది వరకు 25,000, 50,000 ఉండేది ఇవాళ లక్షల్లోకి పోయింది. గదొచ్చి ఇవాళ గజ అమ్మాలంటే అంత రేట్లకు పోయింది. ఆ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వస్తువులు వస్తే మీకు ఇంకా కూడా పూర్తిగా రేట్లు కూడా వస్తాయి. అదేవిధంగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు అన్ని విధాలుగా కూడా మీకు సౌకర్యాలు పెరుగుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఈరోజు మన సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అన్నీ తెలుసు. 10 సంవత్సరాల ముందు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు బీజేపీ కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూర్చొని ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా మళ్ళా ఈ దగ్గర 10 లక్షల కోట్ల పైన అప్పుల నుంచి మనం బయటపడేది ఎట్లా, మనం ఇచ్చిన పథకాలు కానీ పేదలకు కానీ ఏం చేస్తే బాగుంటుంది. ఈరోజు ఉద్యోగాలు కూడా ప్రతి ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరికీ ఎట్లా చేయాలనేది ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా ఈరోజు అమరావతి కానీ మన ప్రదేశాలు కానీ అన్నీ కూడా బాగుపడటానికి వాళ్ళు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక్కోటి అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం 2 ఇళ్ళు చూసా, వాళ్ళు భూమి పూజ చేసే వాళ్ళకి సంతోషం చూసాం. అదేవిధంగా గృహప్రవేశం చేసే వాళ్ళ సంతోషం కూడా చూసాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకా మీరు కూడా అందరూ కూడా సంతృప్తిలో ఉండండి. పిల్లలకు కూడా అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. నేను ప్రతి 3 నెలలకు ఒక జాబ్ మేళ పెడతా ఉన్నాం. కొంతమంది అంతా కూడా ఆ జాబులకి వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా పిల్లలు చదివిన వాళ్ళు ఖాళీగా వచ్చేదాకండి, ఏదో ఒక పని మీద వాళ్ళని పెట్టండి. ఖాళీగా ఉంటే ఏదో కాబట్టి ఏదున్నా కూడా ఏదో ఒక పనికి మనకు వచ్చే 25,000 కావాలి, 50,000 కావాలనేది కాదు, 10,000కైనా పంపించండి. ఒక క్రమశిక్షణ ఒక దాంట్లో అలవాటు పడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అన్నమయ్య జిల్లాలో ఆయన ప్రారంభించడం, ప్రతి నియోజకవర్గాల్లో కూడా అలాగే ఒంగోలులో మనందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఇల్లు లేని వారికి పక్కా గృహాలు ఇవ్వడం అనేది ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. అందరం కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అలాగే ఈ కూటమికి వెన్నంటూ ఉండాలని చెప్పి
ఎందుకంటే ఈరోజు నిజంగా మనకు పండగ వాతావరణం. ప్రతి ఒక్క అర్బన్ ఏరియా నుంచి కూడా ప్రభుత్వం 2.5 లక్షలు, అలాగే గ్రామాల్లో 2,89,000 మనకి ఇస్తూ ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునే విధంగా మనకి సహకరిస్తున్నారు. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వాలు మాటలు చెప్పినవి కానీ ఎక్కడ కూడా మనకి అందుబాటులో కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు కానీ మనకి ఎక్కడ రాలేదు. పేర్లు చెప్పినవి, ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కరెంటు బిల్లులో చూపించి తీసేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇలా కాదు. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేసిద్దని చెప్పి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి గృహ నిర్మాణ సంస్థ అధికారులందరికీ కూడా, జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.